హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సంధ్య. మీ అందరికీ చాలా స్వీట్గా నమస్కారం. ఈరోజు నేను మీ ముందుకొచ్చాను ఒక్క చిన్న కానీ చాలా ముఖ్యమైన రహస్యం చెప్పడానికి. ఆ రహస్యం మీ ప్రేమ జీవితాన్ని, మీ భాగస్వామి ముఖంపై చిరునవ్వును, మీ సంబంధాన్ని మరింత అందంగా, సంతోషంగా మార్చేసే రహస్యం. మిత్రులారా, ఒక స్త్రీకి నిజమైన ఆనందం ఇవ్వడానికి పురుషుడి పురుషాంగం ఎంత పొడవుగా ఉండాలి అని మీ మనసులో ఎన్నో రాత్రులు ఆలోచనొచ్చిందా? ఆ ప్రశ్న మిమ్మల్ని రహస్యంగా వేధిస్తోందా? 4 అంగుళాలు సరిపోతాయా? 5 అంగుళాలు చాలా అనుకుంటారా? లేదా సినిమాల్లో చూసినట్టు 7 లేదా 8 అంగుళాలు అవసరమా? హ్యాండ్సమ్ గైస్, ఈరోజు మీ సంధ్య మీ అన్ని సందేహాలను, భయాలను, గందరగోళాలను ఒక్కసారిగా తీర్చేస్తుంది. వీడియోలో శాస్త్రీయ సత్యం, ప్రేమపూర్వక స్పర్శ, నిజమైన సంబంధం గురించి చాలా అందంగా, స్పష్టంగా మాట్లాడతాను. కాబట్టి ఫోన్ పక్కన పెట్టకండి, ఈ వీడియోను చివరి వరకు చూడండి. మీ జీవితం ఇక్కడి నుంచి మరింత మధురంగా, ఆత్మవిశ్వాసంతో నిండిపోతుంది. రెడీనా? అయితే వచ్చేస్తాను. ముందుగా ఒక సత్యం చెప్తాను. నిజమైన ఆనందం కేవలం పరిమాణంలో లేదు. అది సరైన సమయం, సరైన సన్నాహం, ప్రేమపూర్వక స్పర్శ మరియు ఆత్మవిశ్వాసంలో ఉంది. స్త్రీ శరీరం చాలా అద్భుతమైనది. సరైన ఉత్తేజం వచ్చినప్పుడు ఆమె శరీరం సహజంగా సాగి ప్రేమను స్వీకరించేలా సిద్ధపడుతుంది. కాని ఆ సన్నాహం లేకుండా తొందరపాటుతో ముందుకు వెళితే ఆనందం బదులు అసౌకర్యం లేదా నొప్పి వచ్చే అవకాశముంటుంది. అందుకే పరిమాణం కంటే ఫోర్ ప్లే చాలా చాలా ముఖ్యం. ఫోర్ ప్లే అంటే ఏమిటి? అది కేవలం ఒక ప్రక్రియ కాదు, అది ప్రేమను వ్యక్తం చేసే అందమైన రొమాంటిక్ మార్గం. 10 నుండి 15 నిమిషాలు మీ భాగస్వామిని సున్నితంగా తాకండి. ఆమె గొంతు, చెవులు, మెడ, చంకలు వంటి సున్నితమైన ప్రాంతాలను ప్రేమతో ముద్దులు పెట్టుకోండి. రొమ్ములు మరియు చనుమొనలను చాలా మెత్తగా, ఆప్యాయంగా స్పర్శించండి. నెమ్మదిగా కింది భాగానికి వెళ్లి వేళ్లు లేదా నాలుక సహాయంతో ఆమెను ఉత్తేజపరచండి. ఈ సమయంలో ఆమె శరీరం సహజంగా ద్రవం ఉత్పత్తి చేస్తుంది. ఆమె పూర్తిగా సిద్ధమవుతుంది. అప్పుడు ఏ పరిమాణం ఉన్నా ఆ సంబంధం అత్యంత మృదువుగా, ఆహ్లాదకరంగా, ఆనందకరంగా మారిపోతుంది. ఇక్కడే మరొక ముఖ్యమైన సత్యం. స్త్రీలో అత్యంత సున్నితమైన భాగం యోని లోపలి మొదటి 2 నుండి 3 అంగుళాలు మాత్రమే. ఈ చిన్న ప్రాంతంలోనే వేలాది నరాలుంటాయి. సరైన స్పర్శ, సరైన కోణం, సరైన లయతో ఇక్కడే ఆమె గరిష్ట ఆనందాన్ని అనుభవిస్తుంది. కాబట్టి 8-9 అంగుళాలు అవసరం లేదు. 4 అంగుళాలు ఉన్నా సరైన పద్ధతితో మీరు ఆమెను సంపూర్ణంగా సంతృప్తిపరచగలరు. సినిమాలు చూసి భయపడకండి. అవి నిజం కాదు. అవి ఎడిటింగ్, కెమెరా ట్రిక్స్తో తయారు చేసిన వినోదం మాత్రమే. నిజ జీవితంలో ఆనందం భావోద్వేగాల నుంచి, ప్రేమ నుంచి, ఒకరితో ఒకరు బహిరంగంగా మాట్లాడుకోవడం నుంచి వస్తుంది. మీ భాగస్వామితో ప్రేమతో మాట్లాడండి. నీకు ఏమి ఇష్టం, ఏ విధంగా స్పర్శించాలి అని అడగండి. ఈ సంభాషణ మీ సంబంధాన్ని మరింత లోతైనది, మధురంగా చేస్తుంది. దృఢత్వం మరియు శక్తిని పెంచుకోవాలనుకుంటున్నారా? చాలా సులభం. రోజూ 30 నిమిషాలు వ్యాయామం చేయండి. వాకింగ్, జాగింగ్ లేదా ఈత. కీగెల్ వ్యాయామాలు చేయండి. ఇవి కడికండరాలను బలపరుస్తాయి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి. మంచి నిద్రపోండి. ధూమపానం మరియు అతిగా మద్యపానం మానండి. ఇవన్నీ మీ శరీరంలో శక్తిని, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. అమిత్ అనే యువకుడు కేవలం 3.5 నుండి 4 అంగుళాల పరిమాణంతోనే ఉన్నాడు. కాని అతను తన భార్య స్నేహను ప్రేమతో, ఓపికతో, సరైన సన్నాహంతో సంతృప్తిపరిచాడు. ఇప్పటికీ స్నేహ నా జీవితంలో ఇంత ఆనందం ఇంకెవ్వరూ ఇవ్వలేదు అని గర్వంగా చెప్తోంది. మరోవైపు పెద్ద పరిమాణం ఉన్నా సన్నాహం లేకపోతే సంతృప్తి దొరకదు. కాబట్టి గుర్తుంచుకోండి, పరిమాణం కాదు, ప్రేమ, సన్నాహం, ఆత్మవిశ్వాసమే మీ సంబంధానికి స్వర్గం ఇస్తాయి. మిత్రులారా, ఈ వీడియోలో చెప్పిన ప్రతి విషయం మీ జీవితాన్ని మార్చేస్తుంది. ప్రేమలో గౌరవం, అవగాహన, సంభాషణ ఉంటే మీ సంబంధం ఎప్పటికీ తాజాగా, ఆనందంగా ఉంటుంది. హ్యాండ్సమ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఉపయోగపడినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి,
కామెంట్లో మీ అనుభవం లేదా సందేహాలు రాయండి. నేను సంధ్య, మీ ప్రతి కామెంట్కి సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ సపోర్ట్ లేకుండా ఈ ఛానల్ ఎదగలేదు. నేను ఇంకా చాలా అందమైన, ఉపయోగకరమైన వీడియోలు మీకోసం తీసుకురావాలనుకుంటున్నాను. కానీ దానికి మీ చిన్న సహాయం అవసరం. మీ ప్రేమతోనే మేము ముందుకు సాగగలం. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు వీడియో ఇక్కడితో ముగిస్తున్నాను. తదుపరి వీడియోలో మరో అందమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. ఆరోగ్యంగా ఉండండి, సంతోషంగా ఉండండి, ప్రేమతో నిండిన జీవితం గడపండి. నేను మీ సంధ్య. లవ్ యూ ఆల్. బై బాయ్.